రీతు ఎలిమినేషన్ అనేది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బయట మనకి ఉన్నటువంటి పోల్స్ ప్రకారం గూడా చెక్ జేస్తే ఎక్కువ అంటే ఉంది. మరీ ఎలిమినేట్ అయ్యేంత డేంజర్ జోన్‌లో లేదు రీతు. కానీ చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. డబుల్ ఎలిమినేషన్ ఉన్నా గూడా రీతు దాకా రాదు అనే అనుకున్నా. నేనైతే అదే అనుకున్నా. నే నేను చూసిన కాడికి పోల్స్ ప్రకారం ఎలా ఓటింగ్ జరుగుతుందని ఇదంతా చెక్ జేసుకుంటే అసలు ఎట్టి పరిస్థితిలో ఎలిమినేట్ అయితది అనే సిట్యుయేషన్ అయితే అసలు రీతుకి లేదు. ఎందుకు ఎలిమినేట్ అయిందో ఏమో అసలైతే అర్థం కాలేదు. ఇక్కడ ప్రైవేట్ సైట్స్‌లో ఓట్లు వేసిన వారు మరి జియో హాట్‌స్టార్ గావచ్చు, మిస్డ్ కాల్ గావచ్చు ఎందుకు చేయలేదు అయితే ఫస్ట్ టైము కాలిక్యులేషన్ అయితే తప్పింది. నా ఒక్కనిది గాదు అందరిది ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలే రీతు ఎలిమినేట్ అవుతదని. కానీ రీతు ఎలిమినేట్ అయింది. ఎందుకు అలా జరిగింది? బయట ఉన్నటువంటి ఓటింగ్ అనేది సరిగ్గా లేదా? ఏదైనా తేడా జరుగుతుందా అంటే మాక్సిమం మరి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈసారి అలా జరుగుతదని గూడా అనుకోవట్లే. ఎందుకో మరి రీతు బయట ఓట్లు పడ్డాయి గానీ అక్కడి దాకా వెళ్ళలే. జియో హాట్‌స్టార్ మిస్డ్ కాల్స్ పడి ఉండవచ్చు. హాట్‌స్టార్‌కి వెళ్లి ఓటేయాలంటే కొంత టైం పడుతుంది. మిస్డ్ కాల్ అంటే ఆల్రెడీ నంబర్ మనం మిస్డ్ కాల్ ఇస్తాం కాబట్టి టక్కున ఇచ్చేసి ఉంటారు. మేబీ జియో హాట్‌స్టార్‌లో పడలేదేమో. ఇంకొక రీజన్ ఏందంటే తను 2 వీక్స్ నామినేషన్స్‌లోకి రాలే. మేబీ ఇదొక రీజన్ అయ్యుండొచ్చు. ఇంతకు ముందున్నటువంటి 2 వారాలు రీతు నామినేషన్స్‌లోకి రాలే. రీతు ఎఫర్ట్స్ గావచ్చు, టాస్కులు ఏ రకంగా గూడా ఇప్పుడున్న వాళ్ళలో రీతు 8థ్ ప్లేస్‌లో 100% ఉంటది. అంటే సెవెంత్ ప్లేస్‌లో ఈజీగా ఉంటది. సెవెంత్ కాదు, సిక్స్త్ ప్లేస్ వరకు రీతు 100% ఉంటది. అసలు టాప్ 5 కూడా వెళ్ళాల్సినటువంటి కంటెస్టెంట్ రీతు. కానీ ఎలిమినేట్ అయిందంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కానీ జరిగింది. రీతు ఎలిమినేట్. నాకైతే ఇంకా నమ్మాలనిపియట్లే. అది అఫీషియల్‌గా బయటకొచ్చేటప్పుడు గూడా అంటే ఈరోజు 7:30కి గాని అప్పుడు అనిపిస్తది. అరే! అయింది నిజమేనేమో, నిజం గదా ఇప్పుడు అని అనిపిస్తది. ఇప్పుడు ప్రెజెంట్ నాకిప్పుడు గూడా రీతు ఎలిమినేట్ అయిందంటే నమ్మాలనిపియట్లే గానీ ఆల్మోస్ట్ అందరూ వచ్చినటువంటి మనకున్న సోర్స్ ద్వారా గూడా ఎప్పటినుంచో వస్తుంది. ఆల్మోస్ట్ 1:00 నుంచే వస్తుంది గానీ నాకు వీడియో గూడా చేయాలనిపియలే. ఇప్పుడు ప్రోమో వచ్చింది కాబట్టి, సరే ఈ ప్రోమో గురించి గూడా మాట్లాడదాం అన్నట్టుగా రావడం జరిగింది. ఈ పాయింట్స్ అందరూ లేవనెత్తుతున్నదే. ప్లస్ లైవ్‌లో ఆల్రెడీ చూశాం కాబట్టి, ఇమాన్యుయల్ చెయ్యి వదిలేశాడు ఆ రోజు. కాకపోతే బాడీ మీద ఉంది. అది రీతు కంప్లీట్‌గా ఆ రోజు ఏమైందంటే, సంజన గారిని ఎక్కువగా ఫోకస్‌గా చూడడం జరిగింది. మిగతా వాళ్ళు గూడా చాలామంది సంజన గారికే ఎక్కువగా ఫోకస్డ్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ, అలా వెళ్ళు, ఇలా ఎళ్ళు, అలా తీసుకో, ఇలా వెయ్యి బాల్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే జరిగిపోయింది కాబట్టి రీతు అబ్జర్వ్ చేయలేదేమో. మనం చాలామంది ఏమనుకుర్రంటే రీతు చూసింది గానీ కావాలనే దాన్ని ఇగ్నోర్ చేసింది. దాని తర్వాతకి సంజన గారు తాడు వదిలినప్పుడు మాత్రం అప్పుడు గూడా యాక్చువల్లీ రీతు ఇది గూడా చూడలేదంట. రీతు ఐడెంటిఫై చేయలేదని. డేమాన్ పవన్ చూసి సంజన గారు చెయ్యి వదిలేశారు తాడు అనే విధంగా అయితే అని అట్లా అది వచ్చింది. దాని తర్వాతకి సంజన గారిని గేమ్ నుంచి తీసేయడం జరిగిందనమాట. అది 100% మరిగా సంజన గారికి అన్యాయం జరిగినట్టే అక్కడ. యాక్చువల్లీ ఇమాన్యుయలే అన్యాయం చేసిండు సంజన గారికి. యాక్చువల్లీ ఆమెను సెలెక్ట్ చేసుకోవడమే అన్యాయం. అంటే అంత క్లోజ్ బాండింగ్ ఉండి గూడా ఆమెని సెలెక్ట్ చేసుకొని ఎట్లాగా నేను బలవంతుని, బాగా ఆడగలుగుతా ఆమెకంటే బెటర్‌గా. కాబట్టి ఓడగొట్టాలి. ఈజీగా ఓడిపోతది. నాకు నల్లేరు మీద నడకలా ఉంటది అనే విధంగా తను అనుకుండు. కానీ చెప్పే విషయం అయితే వేరులే గానీ, సరే ఏదేమైనా మొత్తానికి మనకి ప్రోమో 1లో చూపించినట్టు ఇక్కడ దీని గురించి చూపిస్తారు. తర్వాత రీతు గూడా అయ్యో! చెయ్యి వదిలేసిండు అబ్జర్వ్ చేయలే అనే విధంగా అయితే రీతు అంటుంది. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ సంజన గారికి సపోర్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు గూడా చాలామంది మేబీ ఈ విషయాన్ని గూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకొని ఉంటారు. కావాలనే రీతు సంజన గారితో ఉంటూనే కలిసిపోయినట్టుగా ఉంటూనే తను ఇలా చేసిందని అనుకున్నారేమో! మరి న్యూట్రల్ ఆడియన్స్‌దే ఎక్కువగా ఉంటదిక్కడ ఎలిమినేషన్‌లో. మేబీ వాళ్ళు గూడా న్యూట్రల్‌గా ఉన్నవాళ్ళు గూడా రీతుకి గాకుండా వేరే వాళ్ళకేశారేమో! మేబీ మొత్తానికి ఏదేమైనా గానీ, ఈసారి బయటి లెక్కలు తేడా కొట్టినయి 100%. కావాలని మరి పీఆర్ టీములు జేశారా? ఎవరు జేశారో గానీ, ఓటింగ్ మాత్రం బయట సోషల్ మీడియాలో ఒక రకంగా వేశారు. మరి ఇక్కడ మనం ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ జూస్తే ఓటింగ్ గనక జూసినట్లయితే
మనం ఎక్కువ ఓటింగ్ జరుగుతున్నటువంటి ఆదిరెడ్డి గారి యూట్యూబ్‌లో గనక మనం పోల్ చూసినట్టయితే ఎవరు విన్ అయితారని చూస్తే అసలు తనుజకి, కళ్యాణ్‌కి 20% ప్లస్ ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెంట్ ఉంది. ఎవరు విన్ అయితారంటే అంత డిఫరెన్స్ ఉంది. ఎక్స్‌పెక్ట్ చేయండి. అంటే మరి సోషల్ మీడియా కరెక్ట్ కాదా? అంటే ఇంతవరకు ఉన్నటువంటిది అది ఏంటి ఇక్కడ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కువ సోర్స్ తీసుకుంది యూట్యూబ్‌నే. యూట్యూబ్‌లో ఎవరు కూడా ఫ్రాడ్ చేయలేరు. కాబట్టి యూట్యూబ్ పోల్‌ని 100% అక్యురసీగా తీసుకోవచ్చు అనే విధంగా ఉంది. కానీ రీతు విషయంలో అది ఎందుకో ఫలించలేదు. అటు చూస్తే మరి తనుజకి, కళ్యాణ్‌కి ఇప్పుడు మనం హైయెస్ట్ ఓటింగ్ పోలు ప్లస్ ఎక్కువ వ్యూస్ వచ్చేటువంటి ఛానల్ కూడా ఆదిరెడ్డి గారిదే కాబట్టి మరి ఆ ఛానల్‌లో పెట్టినటువంటి పోల్‌లో ఆల్మోస్ట్ తనుజ గారికి అండ్ కళ్యాణ్‌కి అంత డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 4,00,000 పైన ఓటింగ్ జరుగుతుంది ఆ ఛానల్‌లో. కాబట్టి అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఛానల్‌లో 20% డిఫరెన్స్ అంటే అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు బయట వేరే దగ్గర చూస్తే అట్లా లేదు. ఇప్పుడు నా ఛానెల్‌లో చూసుకుంటే నా ఛానెల్‌లో తనుజ గారికి ఎక్కువుంటది. తనుజ గారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. కానీ మరి అది ఎందుకు జరిగిందో తెలియదు గానీ, ఆ రకంగా అయితే జరుగుతుంది. ఫస్ట్ టైమ్ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత ఏంట్రా సోషల్ మీడియాలో మనం ఇంతవరకు చూసినటువంటి ప్రైవేట్ సైట్స్‌లో ఓటింగు ఒక్కసారిగా ఇదంతా తప్పన్నట్టే గదా! ఇప్పుడు మనం రీతు ఎలిమినేట్ అయిపోయిందంటే ఒకటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఓటింగు ఎవరైతే వేసుకుంటున్నారో మనం మాక్సిమం ఎవరైనా ఇది చెప్పాల్సిందే. నీకు ఎవరు చెప్పరాడ. ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ అనేది నీకు ఫ్రైడే నైట్ తర్వాత ఏమైనా లీక్ దొరుకుతది గానీ, అప్పటి వరకు దొరకదు ఆడ. ఆడ ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ గూడా ఉండదు. ఆ ఫ్రైడే నైట్ తర్వాత వాళ్ళు చెక్ జేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తది. అది రావడమే లీక్ తప్పితే అప్పటి వరకు ఎవరు చెప్పలేరు. అది గూడా బాటంలో వీళ్ళున్నరు అనేసి చెప్తారు అంతే. అంతే ఓటింగ్ ఆర్డర్‌లు ఇలా ఉందని చెప్పేస్తారు. దాని ప్రకారం మనం చెప్పుకుంటారు. ఎవ్వరైనా అదే చెప్పుకుంటారు. అందరికొచ్చేదే ఆ సోర్స్ నుంచే వస్తది కాబట్టి అదే చెప్తారు. ఇక్కడ చూస్తే మాత్రం ఫస్ట్ టైము ప్రైవేట్ సైట్స్ ఏంట్రా ఇలా దెబ్బ కొట్టాయి అనిపించింది. ఒకటి ప్రైవేట్ సైట్స్‌లో అంత డిఫరెన్స్ వస్తదనైతే అనుకోవట్లేదు నేనైతే. అంత ఫ్రాడ్ జరుగుతది ఈ ప్రైవేట్ సైట్స్‌లో అయితే అనిపియట్లేదు. కానీ మేబీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే ఎందుకు ఎలిమినేట్ చేశారనైతే క్వెషన్ మార్కే. సుమన్ శెట్టి గారు ఇప్పుడు వస్తున్నటువంటి ఆయన ఆడిన ప్రతి టాస్క్‌లో ఆ ఎఫర్ట్స్ గట్టిగా ఇస్తుండు. చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుండు. కరెక్టే గానీ మరి సుమన్ గారికి ఎక్కడ చూసినా ఓటింగ్ ఆ స్థాయిలో లేదు. సుమన్ గారు సేవ్ అయ్యారు అంటే ఇప్పుడు ఆయనంటే మనకేం ద్వేషం కాదు గానీ, బయట ఉన్న మన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అంత లేదు. ఆల్మోస్ట్ సుమన్ గారే అని అనుకున్నాం ఎండింగ్ వరకు గూడా. కానీ ఈడ చూసేసరికల్లా రీతు అంటే ఫస్ట్ టైము ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎవరన్నా కొడితే మాత్రం డబ్బా కొట్టుకున్నట్టే. రీతు పోస్తదని నేను చెప్పినా అంటే అది డబ్బానే 100%. ఎక్కడ చూసినా గూడా రీతు లేదు. ఆడంత డౌన్‌లో లేదు. అది 100% సుమన్ గారే ఉండే ఎక్కడ చూసినా గూడా. దాని తర్వాత ప్లేస్‌లో గూడా రీతు లేదు. రీతు ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్ వస్తది. ఎంత చూసినా గూడా. కానీ మరి ఎందుకో ఎక్కడ ఏం చేశారో, ఏమి క్యాలిక్యులేషన్స్ మార్చాలనుకున్నారో, ఇంకా హౌస్‌లో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా, మనకి ఇవ్వనటువంటి కంటెంట్ లైవ్‌లో గావచ్చు, ఎపిసోడ్‌లో గావచ్చు, మనకు చూపియంది ఇంకేదో జరిగుంటుందా? చూడాలి మరి ఏం జరిగిందో మొత్తానికైతే తను ఎలిమినేట్ ఓటింగ్ ప్రకారం గనక చూసుకుంటే మాత్రం ప్రైవేట్ దాంట్లో అయితే రీతు ఎలిమినేట్ అయ్యే బాటంలో అయితే రీతు అస్సలు లేదు. చూద్దాం. ఇది థాంక్ యూ ఫ్రెండ్స్.